షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఎలాగున్నారని అందరూ బాగున్నారు కదా? దేవత దేవుని యొక్క మహాకృప, క్షేమము, సంతోషము, సమాధానము ఈ రోజంతా మనకి తోడుగా ఉండి నడిపించింది గాక. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: నీ పరిశుద్ధ ఆలయమగు ఆకాశముల నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చిన దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలను. మాకిచ్చిన దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలను. ఇక్కడ ఒక దేశం యొక్క ఆశీర్వాదము, ఎందుకంటే ఈ చరిత్ర అంతా కూడా మనకి తెలిసిందే. ఇజ్రాయేల్ ప్రజలను తండ్రి అయిన దేవుడు వారి మూల్గులను విని ఆ యొక్క బానిసత్వంలోని విడిపించి ఆ యొక్క పాలు తేనెల దేశం ప్రవహించి దేశంనకు ఆ దేశం నాకు ఇస్తానని ప్రమాణం చేసి ఉండడం మనకు తెలుసు. అయితే ప్రియారా, ఇక్కడ ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను ఆయన దీవించినంతగా, ఆయన ఆశీర్వదించినంతగా మరి ఏ యొక్క దశలను కూడా మనము చూడలేము. ఎందుకంటే వారు అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నప్పటికీ కూడా అనేక సమయాల్లో తప్పిపోయి దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యారు. నిన్న వాక్య భాగంలో మనం చదవం కదండి. మరి ఆయన ప్రమాణం చేసినట్లు వారిని ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి నడిపిస్తున్న క్రమంలో ఆయన మాటను తిరస్కరించడం వలన, ఆయన మాటను అంగీకరించలేకపోవటం వలన, నమ్మకపోవటం వలన అనేక మందిని నాశనము చేసినట్లుగా నిన్నటి వాక్య భాగంలో మనము చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 12వ వచనంలో చూసినట్లయితే, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ఆశీర్వాదానికి వారు వీరని తేడా ఏమీ లేదు, అందరూ కూడా ఆయన యొక్క ఆశీర్వాదములకు అర్హులే. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఆయన ఆశీర్వాదమును మనం పొందుకోవాలంటే ఆయన మాటను వినేవారముగా ఉండాలి. మన యొక్క గృహాల్లో మన పిల్లల విషయంలో చూసినట్లయితే కొంతమంది పిల్లలు చెప్పిన మాట బాగా వింటారు, కొంతమంది వినరు. మరి చెప్పిన మాట బాగా వినేలాంటి ఇష్టం ఉంటుంది కదండి మనకి. అలాగే దేవునికి కూడా అంతే. మనం ఆయన మాటకు మనం చెవియొగ్గుతూ ఉంటే, ఆయన మాటలను మనం అంగీకరిస్తూ ఉంటే, ఆయన చిత్తంలో మనం తల ఉంచుతూ ఉంటే కనుక ఆయన కూడా ఎంతో మనల్ని ప్రేమిస్తాడు. అందుకనే యోహాను సువార్తలో మనం చూడగలుగుతాం కదా, ఆయన మాటలు మనలో నిలవాలి, మన ప్రవర్తన అంతా కూడా ఆయనకు విధేయత చూపే విధంగా ఉండాలి. ఎవరి హృదయంలో అయితే ఆయన మాటలు నిలిచి ఉంటాయో వాళ్ళని నేను ప్రేమిస్తున్నానని ఆయన చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం కదండి యోహాను సువార్తలో. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదమునకు, ఆయన మేలులకు మనము పాత్రులం అవ్వాలంటే ఖచ్చితంగా తప్పకుండా ఆయన మాటకు విధేయత చూపేవారముగా మనము ఉండవలసిందే. విధేయత చూపకపోతే మరి ఆ యొక్క ఇజ్రాయేలుకు చాలా మందికి పట్టిన గతి, ఆ యొక్క నాశనము లేకపోతే ఆ యొక్క తెగులు మనకు కూడా సంక్రమించే అవకాశం ఉంటుందేమో. కాబట్టి ఆయన దీర్ఘశాంతుడే, సమాధానం ఇచ్చే దేవుడే. కానీ మళ్ళీ మనల్ని సరిచేటుకు కొన్నిసార్లు ఆ యొక్క ఉగ్రతకు మనం గురి కావాల్సిందే. కాబట్టి కొన్ని సమయాల్లో మనము దేవుని సన్నిధిని తప్పిపోయినప్పుడు ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు ఇటువంటి సమస్యలను, శోధనలను మనకిచ్చి. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతిని యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు: చెరల నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశంలోను దాని పట్టణంలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్న మాట ఇకను వాడుకొందురు. దేని గురించి అని చెప్పింది ఇది. చెరల నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశంలోని దాని పట్టణంలోని జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించిన గాక. సియోను పర్వతం, ఇజ్రాయేలు పట్టణం గురించి చెప్తున్న మాట ఏంటంటే అది యెహోవా నిన్ను ఆశీర్వదించిన గాక. ఇజ్రాయేలు గురించి, ఆయన నా జనులు, నా యొక్క స్వకీయ సంపాద్యము, నా జనులు, నా పేరు పెట్టిన ప్రజలు అని ఎన్నోసార్లు మనం వారి గురించి చదువుతూ ఉంటాము. కాబట్టి వారికి మరి ఆశీర్వాదం పొందకపోవటం అనేది మరి అంత పెద్ద చెప్పుకోవాల్సిన విషయం కాదు కదండి. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించిన విధానంగానే, ఎందుకంటే వారందరూ కూడా మరి ఆయన మాటకు చెవియొగ్గారు, ఆయన మాటలకు విధేయులయ్యారు. మనం కూడా ఆయన మాటలకు చెవియొగ్గుదాం, ఆయన మాటకు విధేయులవుదాం, ఆయన చిత్తములకు తల ఉంచుదాం.
దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించి ఆ యొక్క ఆశీర్వాదములకు మనం కూడా అర్హులవుదాం. అట్టి కృప తండ్రి దేవుడు మనకందరికి దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధ మహోన్నతం మన కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన మనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దాని ఉదయకాల సమయంలో నీ యొక్క ఆశీర్వాదమునకు పాత్రలు అవ్వాలంటే ఆయన అన్ని సందులో మేము చేయవలసిన కొన్ని తండ్రి ప్రభువా ఆయన కార్యములను మాకు వివరించారు. దాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదిస్తానని చెప్పు, అహరోను వంశస్థులను ఆశీర్వదిస్తానని చెప్పు, యోధా వంశస్థులను ఆశీర్వదిస్తానని చెప్పు. అనగా ఎవరైతే నీ మాటకు విధేయులవుతారో అందరికీ ఈ యొక్క ఆశీర్వాదం మెండుగా ఉంటుందని మేము ఈరోజు గ్రహించాము. అటు రీతిగా మేము కూడా నీ అందు భయభక్తులు కలిగి నీ చిత్తముకు తల ఉంచి నీ విధేయత చూపి నీ ఆశీర్వాదమును మేలు పొందిన కృపను దయచేయమని, విన్న మాటను మా యొక్క హృదయంలో ఫలింపచేయమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.